దీపము వెలిగించి కొంచెము కిందైనను మంచము కిందైనను పెట్టరు అని చెప్పి ప్రభు చెప్పాడు. అది ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అని చెప్పి ప్రభు చెప్పాడు. సో ఆ దీపము ఎవరు ఇంటిలో అనంటే పురుషుడే. ఏ కుటుంబంలో ఏ పురుషుడైతే దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తాడో, ఒక ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడో, ఒక యథార్థమైన భక్తి చేస్తాడో, అతని కుటుంబములో ఉన్న వారందరికీ కూడా అతడే వెలుగై ఉంటాడని ఈ లేఖనం చెబుతుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా సర్వేలు కూడా కొన్ని చెప్పినట్టు నేను విన్నాను. ఏ కుటుంబంలో అయితే పురుషులు ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, ఏ కుటుంబంలో అయితే పురుషులు భక్తి కలిగి ఉంటారో, వారి కుటుంబములు 75% బాగా అభివృద్ధిలో బాటలో పట్టినాయి అని చెప్పి చెబుతున్నారు. సో ఈ రోజున నేను చెబుతున్నాను ఆయన సేవకుడిగా, మీరు ఇప్పటి వరకు కూడా మీ యొక్క చేతుల కష్టార్జితాన్ని నమ్ముకుంటున్నారేమో, అందుకని మనకి ఇంకా అభివృద్ధి రావట్లేదు. కానీ మీరు మీ చేతుల కష్టార్జితానికి దేవుని కృపను మీరు తోడు చేసుకుంటే ఖచ్చితంగా మీరు అభివృద్ధి బాటలోకి వెళ్తారు. ఆ దినాల్లో కొర్నేలి చూడండి, తన ఇంటి వారందరితో కూడా భక్తి చేశాడంట. ఇప్పుడు వాళ్ళ ఇంటిలో ఉన్న వారందరూ రక్షణ పొందడానికి గల కారణం ఎవరయ్యారంటే కొర్నేలి అయ్యాడు. అబ్రహాం ఇంటిలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందడానికి ఎవరు కారణం? అబ్రహాం అయ్యాడు. యాకోబు ఇంటిలో ఉన్న వారందరూ రక్షణ పొందడానికి కారణం యాకోబు అయ్యాడు. వీళ్ళందరికీ దీపముగా ఉన్నారు వీళ్ళంతా కూడా. సో మన కుటుంబానికి మనం కూడా దీపంగా ఉండాలంటే మనం భక్తి జీవితం జీవించాలి, అక్రమ జీవితం జీవించకూడదు. దేవునికి మనం విధేయత చూపించే వారిగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని కుటుంబాన్ని కడతాడని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి మీరంతా కూడా అనగా పురుషులు దేవుని సన్నిధిలో కనబడటం నేర్చుకోండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం నేర్చుకోండి, భక్తిని సాధించండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి దేవుని దృష్టిలో. అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుని కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తున్నాను. మీరే మీ ఇంటికి దీపమై ఉండాలని, మీరే మీ ఇంటికి దీపస్తంభంలో ఉండి వెలుగును అందరికీ కూడా కాంతినివ్వాలని కూడా ఆయన సేవకుడికి తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.